పండగ యొక్క అసలు కథ. పూర్వం భూమి మీద హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు రాజ్యం చేసేవాడు. అతను చాలా దురహంకారంగా ఉండేవాడు. బ్రహ్మదేవుణ్ణి కఠిన తపస్సు చేసి అనేక వరాలను పొందాడు. అతని వరాలు ఇలా ఉండేవి. 1. తనను ఏ మనిషి కాని జంతువు కాని చంపలేరు. 2. రాత్రి కాని పగలు కాని చనిపోవటం జరగదు. 3. భూమి మీద కాని ఆకాశంలో కాని చనిపోవటం జరగదు. 4. ఇంట్లో కాని బయట కాని మరణించడు. 5. ఏ సాధారణ ఆయుధం ద్వారా చనిపోవటం జరగదు. ఈ వరాలను పొంది హిరణ్యకశిపుడు అత్యంత గర్విష్ఠుడై తనను మాత్రమే దేవుడిగా ఆరాధించమని ప్రజలపై అణచివేయసాగాడు. అందరూ అతన్ని భయంతో దేవుడిగా కొలుస్తూ ఉండేవారు. కాని అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం భిన్నంగా ఉండేవాడు. ప్రహ్లాదుడు చిన్నతనం నుండే భగవంతుడైన విష్ణుమూర్తిని కొలుస్తూ ఉండేవాడు. అతను ఎప్పుడూ కూడా ఓం నారాయణాయ నమః అంటూ విష్ణు నామస్మరణ చేసేవాడు. ఇది హిరణ్యకశిపుడికి అసహ్యంగా అనిపించింది. తన కుమారుడు తనను దేవుడిగా కొలవకపోవటంతో అతనికి కోపం వచ్చింది. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి మంత్రులను పిలిచి విష్ణుభక్తి వదిలిపెట్టేలా చేయమని చెప్పాడు. కాని ప్రహ్లాదుడు తన భక్తిని వదిలిపెట్టలేదు. దీంతో హిరణ్యకశిపుడు అతన్ని చంపించాలని నిర్ణయించుకున్నాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి చంపటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. పర్వతంపై నుండి తోసేశారు. కాని ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు. కత్తులతో పొడవాలని చూశారు. కాని కత్తులు పనిచేయలేదు. గజరాజంతో తొక్కించాలని చూశారు. కాని గజరాజం ప్రహ్లాదుణ్ణి గౌరవించింది. విషపు గిన్నె ఇచ్చారు. కాని అది అమృతంలా మారింది. ఇవన్నీ విఫలమైనప్పుడు హిరణ్యకశిపుడు తన చెల్లెలు హోళికా సహాయాన్ని కోరాడు. హోళికకు ఒక వరం ఉండేది. ఆమెను అగ్ని కాల్చలేదు. అందుకే ఆమె ప్రహ్లాదుణ్ణి తలమీద కూర్చోపెట్టుకుని అగ్నిలోకి వెళ్ళింది. కాని భగవంతుడి మాయ వల్ల హోళికయే కాలిపోయి ప్రహ్లాదుడు మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. అప్పటి నుండి హోళికా దహనం అనే సాంప్రదాయం ఏర్పడింది. హోళీ పండగ రాక ముందు రోజు చెడుపై మంచి గెలిచిందనే గుర్తుగా ప్రజలు చెట్లను పోయించి దహనం చేస్తారు. ఈ సంఘటన తర్వాత హిరణ్యకశిపుడు మరింత కోపంగా మారిపోయాడు. చివరికి తన కుమారుణ్ణి మట్టుబెట్టాలని అతను స్వయంగా ముందుకు వచ్చాడు. ఒకరోజు అతను ప్రహ్లాదుణ్ణి తన సింహాసనం ముందు కూర్చోబెట్టి ఇలా అడిగాడు, నీ విష్ణు ఎక్కడ ఉన్నాడు అని అడగగానే ప్రహ్లాదుడు సమాధానం ఈ విధంగా చెప్పాడు, అమ్మ, నాన్న, తండ్రి ఆయన ప్రతి చోట ఉన్నాడు అని చెప్పగానే హిరణ్యకశిపుడు కోపంతో ఇక్కడ ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు. దానికి ప్రహ్లాదుడు అవును అని సమాధానమిచ్చాడు. దీంతో హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని తన గదతో బలంగా కొట్టాడు. వెంటనే ఆ స్తంభం చీలిపోయింది. అందులో నుంచి భగవంతుడు నరసింహ రూపంలో బయటికి వచ్చాడు. విష్ణువు నరసింహ రూపంలో వచ్చి హిరణ్యకశిపుణ్ణి చంపాడు. అది అర్ధరాత్రి, రాత్రి కాదు, పగలు కాదు. తలుపు గడపపై చంపాడు కాబట్టి అది ఇంట్లో కాదు, బయట కాదు. నరసింహ రూపంలో చంపాడు కాబట్టి అది మనిషి కాదు, మృగం కాదు. తన గోళ్లతో చంపాడు కాబట్టి అవి ఆయుధాలు కూడా కాదు. తన కాళ్ల మీద కూర్చోబెట్టుకుని చంపాడు. అది భూమిపై కాదు, ఆకాశంలో కాదు. ఈ విధంగా భగవంతుడు భక్త ప్రహ్లాదుణ్ణి రక్షించి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. ఈ సంఘటన తర్వాత ప్రజలు ఆనందంగా రంగులు చల్లుకుంటూ హోలీ పండగను జరుపుకున్నారు. అప్పటి నుండి హోలీ పండగ సంతోషంగా, స్నేహంతో, భక్తితో జరుపుకుంటారు. హోలీ యొక్క ప్రధాన అర్థం చెడుపై మంచి గెలిచిన పండగ, స్నేహం, ప్రేమ, ఐక్యతను చాటే పండగ, భక్తికి మహత్వాన్ని తెలియచేసే పండగ, బయటికి వచ్చే నెగిటివిటీని దూరం చేసే ఉత్సవం. ఈ విధంగా హోలీ పండగకు గొప్ప చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. అందుకే ప్రతి సంవత్సరం హోలీని ఆనందంగా, రంగుల హర్షోల్లాసంతో జరుపుకుంటారు.